హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్, ఇప్పటి వరకు మీలో చాలామంది ఇటువంటి క్రికెట్ బ్యాట్తో అంతేకాకుండా ఒక టెన్నిస్ బాల్తో క్రికెట్ ఆడడం అయితే చూసుంటారు. బట్ ఈరోజు ఈ వీడియోలో మేము ఎటువంటి ఎక్స్పెరిమెంట్ చేయడం లేదు, ఎటువంటి ఛాలెంజ్ అయితే చేయడం లేదు. ఈ వీడియోలో సంథింగ్ డిఫరెంట్ బ్యాట్తో డిఫరెంట్ బాల్తో క్రికెట్ అయితే ఆడబోతున్నాము. వీడియో వచ్చేసి చాలా క్రేజీ అయితే ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేసినట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. నువ్వు మంచిగా పట్టాలి క్యాచ్ లేవు ఇక ఏం లేదు వేస్ట్. అంత మంచిగా ఉంది కానీ క్యాచ్ పట్టేది నువ్వేనా ధోని. ఫస్ట్ వచ్చేసి గాయస్ నార్మల్ బ్యాట్ నార్మల్ బాల్తో అయితే ఆడుతున్నాం. లెట్స్ స్టార్ట్. ఇప్పటిదాకా అయితే గైస్ టెన్నిస్ బాల్తో క్రికెట్ ఆడినాము. దీంతో ఆడితే అంత క్రేజీనెస్ అయితే ఏం అనిపించలేదు. అందుకోసమే ఇప్పుడు ఆడబోతున్నాం వాలీబాల్తో క్రికెట్. ఇప్పుడు నేను ఆడుతానైతే గైస్ ఈ బాల్తో పస్ అయితే లేదు. మన MS ధోని అయితే ఆడుతుండు. వాటరా వాలీబాల్ అయితే కొడుతున్నాం కదా, నార్మల్ బాల్ లెక్క బ్యాట్కి అటు సైడ్ ఇటు సైడ్ మిస్ అవ్వకుండా పోతలేదు. డైరెక్ట్ బాల్ రాగానే తలగానే పోతూనే ఉంది స్పీడ్ దూరం. వాడు బ్యాటింగ్ గ్లౌజులు బ్యాటింగ్ ప్యాడ్లు పెట్టుకొని ఫీల్డింగ్ ఎత్తుండు. ఇది ఆడుతుంటే ఎట్లున్నది అంటే మంచిగా క్లియర్గా ఆడుతుంది. ఇట్లా ముంగడికి వచ్చి ఇట్లా ఆగుతుంది, మెల్లగా కొడుతున్నాను నేనైతే. బతాలు ఏం జింగంది. ఓ 6. అరే ఏం ఉరుకుతున్నావురా. ప్రతి టీంలో గిస్తుంటాడు ఒకడు ఉండాలి. ధోని అనగానే బాల్ తెచ్చా అనుకో. అవుట్. గ్రౌండ్ స్టాప్ తిన్నది ఇడా, గ్రౌండ్ స్టాప్ తిన్నది ఇడా, నాట్ అవుట్. గ్రౌండ్ స్టాప్ తిన్నది ఈడ. మస్తు అంటే మస్తు. గ్రౌండ్ స్టాప్ తిన్నా రిప్లే. చూడు తప్పు పడంగా లేపిన డైరెక్ట్. అబ్బా అవుట్ అవుట్ అవుట్. సో ఇప్పటిదాకా నార్మల్ బ్యాట్తో ఆడినాం కాబట్టి దాంట్లో కూడా పసలేదు. మన దగ్గర ఈ బ్యాట్ కాకుండా మాన్స్టర్ బ్యాట్ అయితే ఉంది. దీన్ని తయారు చేసింది ఏ విధంగా అని చెప్పేసి ఆల్రెడీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేసినాము. అది మీరు ఇంకా చూడకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా చూడు. ఆ వీడియో ఈ బ్యాట్ని తయారు చేసింది. ఇప్పుడు ఇది ప్లస్ వాలీబాల్. ఏదేమైనా మాన్స్టర్ బాల్ బ్యాట్ ప్లస్ బాల్ కడకు పోతుంది. ఫస్ట్ అవుట్ పట్టుకోర్రే. ఇదేం బ్యాటరు. సింగల్ ఉరుకుడే మనకు కావాలి. గుడ్ షాట్. బ్యాట్ అయితే మస్తు బరువు ఉంది కానీ బాల్ కొట్టడానికి ఈజీ అనిపిస్తుంది. ఎలుము ఉండేసరికి స్పీడ్ కొట్టచ్చు. మళ్ళీ ఇది తాగంగానే ఉరుకుతుంది బాల్.
గాయస్ ఘోరంగా ఉన్నది క్రేజీ బ్యాట్, మంచిగా పెద్ద బాలు పెద్ద బ్యాటు ఇట్లా దానియంగానే పోతున్నాయి ఘోరంగా స్పీడ్లో. ఈ బ్యాటే మస్తు బరువు ఉన్నది, దాని తగ్గట్టు బాల్ని ఒక్క దెబ్బ పెడితే పోయి ఎన్నో పడుతుంది. ఇప్పటిదాకా గాయస్ ఏవైతే బాల్స్తో ఆడినామో అవన్నీ వేస్టే, అస్సలు సిసలైన మాన్స్టర్ బాల్ వచ్చేసి అవుతుంది. ఇప్పుడు దీన్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం, ఆ తర్వాత దీంతో ఉన్న బాల్తోనైతే ఆడదాం. పడరా పట్టదిగా పట్టండి. ఇప్పుడైతే గాయస్ ఈ మాన్స్టర్ బ్యాట్తో ఆడుతున్నాం కాబట్టి దీనికి మాన్స్టర్ బాల్ కావాలి కదా. మాన్స్టర్ బాల్ వచ్చేసి ఇదే, మీరు చూడొచ్చు ఎంత పెద్ద సైజులో ఉందో. దీంతోనైతే క్రికెట్ ఆడదాం, లెట్స్ గో కమ్ ఆన్. ఏదేమైనా గాయస్ చిన్న బాల్తో ఆడిన దానికి దీనికి చాలా తేడా ఉన్నది. ఆ బాల్ మంచిగానే ఉంది, దీని చిన్న బ్యాట్ అయితేనే మంచిగా. చిన్న బ్యాట్ తోటి అయితే నాకు మంచిగా ఆడొస్తుంది. బాల్ మిస్ కాదు, బాల్ ఎన్నిసార్లు కొట్టినా కానీ జరుగుతలేదు ఈ బాల్. ఈ పెద్ద బ్యాటు పెద్ద బాలు క్రేజీ అనుకోరి, కొడుతుంటే నేను వెనక పోతున్నా ఆ బాలు దాన్ని కొడుతుంటే ఇట్లా వెనక పోతున్నా గింత దూరం, అట్లున్నది బాలు రబ్బర్ బాల్. Is there really a bad reception out there? Where you heading? Why ain't gravity pulling you in closer to me? I've lost you. అరే కంత పెద్ద బాల్తోని ఇజ్జత్ మొత్తం పీకింది. వికెట్ గింత పెద్ద బాల్ ఇగో అజ్జా డింపాడు సంగాలి డింపా మన ఇజ్జత్ తీరా. ఏదేమైనా బాల్ ఎంత గట్టిగా ఉందో బ్యాట్ కూడా అంత గట్టిగా ఉంది, దానికైనా గట్టిగా నేనే ఉన్నా, అందుకే అటు రుక్కుతుంది బాలు. Pushing the past again, no. You know my little triggers keep on triggering them all. I've had enough of this, oh. Our timeline's getting worn out when we're going back and forth. You know we're only pretending, we're only weak and lonely, and I think we both know it. Why can't we face it? Keep on paper chasing all these made up reasons. You're the only one for me. My heart is wasted.
ఫైనల్లీ గాయ్స్ ఇది ఈరోజు వీడియో. నిజంగా చెప్పండి ఈ పెద్ద బాల్ ఏదైతే తెప్పించినామో ఈ జిమ్ బాల్ మనం వర్కౌట్ చేస్తాం కదా, అదే ఆడ జిమ్లో చూడంగానే దాంతో క్రికెట్ అయితే ఆడబుద్ధి అయింది. ఎనీవే ఆర్డర్ చేసి క్రికెట్ అయితే ఆయన మస్తు అనిపించింది. వీడియో నచ్చినట్లయితే గాయ్స్ వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ ఎక్స్పెరిమెంట్తో వెళ్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.